సాలుదొర సెలవుదొర అని కేసీఆర్ ప్రభుత్వానికి స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. అవినీతి కుటుంబ పాలనకు అంతం పలకాలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. కవితను సీబీఐ ఎందుకు ప్రశ్నించిందో కేసీఆర్ చెప్పాలన్నారు నడ్డా. బీఆర్ఎస్ కు సిద్ధాంతం ఎజెండా లేవన్నారు బీజేపీ నేతలు. ఎలక్షన్లకు ముందే టీఆర్ఎస్ ఖతమైందన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి అరాచక ప్రజా వ్యతిరేక పాలన అంతం బీజేపీతోనే సాధ్యమన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వారంతా బీజేపీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ధరణితో పేదల భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు. కరీంనగర్లో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత ముగింపు సభలో నడ్డా మాట్లాడారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన కేసీఆర్ పార్టీ రేపు వీఆర్ఎస్గా మారక తప్పదన్నారు నడ్డా. బీజేపీ పాదయాత్రలు ఆగవని ప్రతి గడపను చేరి ప్రజలకు భరోసా కల్పిస్తామన్నారు. కేసీఆర్ పాలనకు ప్రజలు బొందపెట్టడం ఖాయమన్నారు నడ్డా. केसीआर बोलते रहते हैं कि तेलंगाना इज अ रिचेस्ट स्टेट. मैं उनको करेक्ट करना चाहता हूं. तेलंगाना वॉज अ रिचेस्ट स्टेट. यू हैव मेड इट अ पुअर स्टेट एंड ए डेड स्टेट. ये भी आपने ला करके खड़ा किया है. और आजकल मुझे पता चला है कि आजकल लैंड रेवेन्यू में धरानी पोर्टल चला है. धरानी पोर्टल यह तो लूट का कारण बन गया है. ये टीआरएस के लोगों को लूट का तरीका बन गया है. उसको भी हमको ध्यान में रखना होगा कि टीआरएस से बीआरएस और बीआरएस से आने वाले समय में वीआरएस वॉलंटरी रिटायरमेंट हो जाने वाली है. वीआरएस लेने वाले वॉलंटरी रिटायरमेंट स्कीम को लेंगे. తెలంగాణ ఆదాయ వనరుల్ని కేసీఆర్ లూటీ చేస్తున్నాడని ఫైర్ అయ్యారు జేపీ నడ్డా. కేసీఆర్ బిడ్డ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. విచారణ సంస్థలు కవితను ఎందుకు పిలుస్తున్నాయో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. अगर मैं भ्रष्टाचार की बात करूं तो मैक्रो लेवल पर लूट का काम केसी चंद्रशेखर राव ने लिया हुआ है. केशव चंद्रशेखर राव ने लिया हुआ है. और छोटे स्तर पर माइक्रो स्तर पर इनके मंत्री और इनके एमएलए ने लूट का काम ले रखा है. आखिर एजेंसीज को उनकी बेटी को पूछताछ के लिए बुलाना क्यों पड़ रहा है? क्या कारण है? कौन सी ऐसी चीज है? भ्रष्टाचार में आकंठ डूबे हुए और उम्मीद क्या लगाई है? भारतम राज्य समिति గడీల పాలన బద్దలు కొట్టేందుకే పాదయాత్ర చేశానన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ ఫ్యామిలీ చేతిలో ల్యాండ్, గ్రానైట్, శాండ్, లిక్కర్ మాఫియా ఉందని ఆరోపించారు. కేసీఆర్ జగన్ది దోచుకుందాం దాచుకుందాం పాలసీ అని విమర్శించారు. తెలంగాణ తల్లికి కేసీఆర్ ద్రోహం చేశాడని ఫైర్ అయ్యారు. కార్యకర్తల కష్టంతోనే తాను ఈ స్థాయికి వచ్చానంటూ సభలో భావోద్వేగానికి గురయ్యారు సంజయ్. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి, అక్కడ పార్టీ, ఇక్కడ పార్టీ ఒక్కటేదనా? ఇద్దరు కలిసి బిర్యానీలు తిన్నారు. ఇద్దరు కలిసి దోచుకుందాం, కమిషన్లు దాచుకుందాం. నిన్ను ప్రజలు తిరస్కరిస్తే నువ్వు జై ఆంధ్ర అనాలే. నన్ను ప్రజలు తిరస్కరిస్తే నేను జై తెలంగాణ అంట. నువ్వు ఆ రాష్ట్రంలో రాజ్యాధికారం నీకు రావాలే, ఈ రాష్ట్రంలో నాకు రాజ్యాధికారం ఉండాలని చెప్పి కలిసి దోచుకుంటున్నటువంటి 2 రాష్ట్రాల నాయకుల యొక్క చరిత్రను ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ ఖతమైందన్నారు ఎంపీ అరవింద్. బీఆర్ఎస్ కు సిద్ధాంతం అజెండా ఏమీ లేవన్నారు. హామీల అమల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు అరవింద్. ఎలక్షన్లు కాకంటే ముందే టీఆర్ఎస్ పార్టీని పంపించేసారు మీరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ, యూపీఏ అభ్యర్థి కానీ ఎవడుంటే వానికట ఇక్కడ దోసుకున్న సొమ్ము తీసుకుపోయి ఎలక్షన్లలో ఇస్తారట. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మద్దతిచ్చినందుకు తెలంగాణని మొత్తం కేసీఆర్కి అప్పచెప్పాల్సిన ఒక డీలు కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్నాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా షెడ్యూల్ కంటే కాస్త ఆలస్యంగా వచ్చారు. కర్ణాటకలో టేకాఫ్ సమయంలో విమానంలో సాంకేతిక లోపం రావడంతో విద్యానగర్ ఎయిర్పోర్టుకు మళ్లించారు. టెక్నికల్ చెకప్ తర్వాత బయలుదేరడంతో కరీంనగర్ సభకు ఆలస్యంగా చేరుకున్నారు. సభ తర్వాత చీకటి పడటంతో హెలికాప్టర్ వెళ్లడం కుదరలేదు. దీంతో రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరుకున్నారు నడ్డా. అంతకుముందు ప్రజా సంగ్రామ యాత్ర ముగించుకుని పాదయాత్రగా సభాస్థలికి చేరుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గజమాలలతో సత్కరించి రోడ్డుకు ఇరువైపులా జేసీబీలు ఉంచి పూలవర్షం కురిపించారు. డప్పు చప్పులు, కళాకారుల నృత్యాలు, కోలాటాల నడుమ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్కొచ్చారు సంజయ్. సభకు నడ్డా వస్తుండటంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.
బీజేపీ నేతలు కార్యకర్తలు జనంతో ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ నిండిపోయింది. సభ సందర్భంగా బ్యానర్లు, కటౌట్లు, జెండాలతో నగరాన్ని కాషాయమయం చేశారు నేతలు. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. నిజాంకు రజాకార్లు ఎలా పనిచేశారో కేసీఆర్కు పోలీసులు అలా పనిచేస్తున్నారని విమర్శించారు. రేవంత్ ఒంటెద్దు పోకడలే అన్ని సమస్యలకు కారణమన్నారు మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ పిటిషన్ను విచారించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. కాంగ్రెస్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు నోటీసులు ఇవ్వకుండా వార్ రూంపై దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారన్నారు కాంగ్రెస్ తరపు న్యాయవాది. 18 గంటలు అక్రమంగా నిర్బంధించారన్నారు. అయితే తమకు అందిన ఫిర్యాదుతోనే నవంబర్ 24న ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు పోలీసులు. ముగ్గురికి 41 సిఆర్పీసీ నోటీసు ఇచ్చినా వదిలిపెట్టామన్నారు. ముగ్గురిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నందుకు ఒక్కొక్కరికి 20 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. 2 వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. సర్వే రిపోర్ట్ల కోసమే వార్ రూంపై దాడి చేశారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. వార్ రూంపై జరిగిన దాడికి వ్యతిరేకంగా కార్యకర్తలు విరోచితంగా పోరాడారన్నారు. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. నిజాంకు రజాకార్లు ఎలా పనిచేశారో కేసీఆర్ కు పోలీసులు అలా పనిచేస్తున్నారని విమర్శించారు మల్లు రవి. పార్టీ మీద దాడి జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఏకమయ్యి కాంగ్రెస్ కోసం పోరాటం చేస్తారని చెప్పడానికి నిదర్శనమే. నిన్న కంప్లైంట్ చేసినోడు పేరు లేదు, ఎఫ్ఐఆర్ లేదు. కాంగ్రెస్ కార్యకర్తల్ని, నాయకుల్ని పోలీసులు ఎఫ్ఐఆర్ లేకుండా, సరైన కారణం కూడా కాజ్ ఆఫ్ యాక్షన్ చెప్పకుండా పోలీస్ స్టేషన్లో పొద్దున్న తెచ్చి ఉంచి రాత్రి దాకా ఉంచి మళ్ళీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లేకపోతే టీఆర్ఎస్ నాయకుడు వదిలిపెట్టమంటే వదిలిపెడుతున్నారు, లోన పెట్టమంటే లోన పెడుతున్నారు. ఇదేనా చట్టాలు? రేపు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉదయం 11 గంటలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. అభివృద్ధి పనులపై చర్చించేందుకు మోడీతో వెంకటరెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మూసీ నది ప్రక్షాళనపై వెంకటరెడ్డి మోడీతో చర్చించే అవకాశం ఉంది. నమామి గంగ తరహాలోనే మూసీ నదిని కూడా శుద్ధి చేయాలని ప్రధానిని కోరనున్నారు వెంకటరెడ్డి. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని నిలిపివేయాలన్నారు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్. ఫామ్ బిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫామ్ బిలో ఓటర్ తప్పుడు సమాచారం ఇచ్చే విధంగా ఉందన్నారు. ఆధార్ ప్రస్తావన లేకుండా కొత్త ఫారంను తయారు చేయాలన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు లేఖ ఇప్పటికే పంపామన్నారు నిరంజన్. ఓటర్లను కులాల వారీగా, మతాల వారీగా గుర్తించడానికి అవకాశం ఏర్పడుతుంది. అధికారంలో ఉన్నవారు తమకు అనుకూలమైనటువంటి వర్గానికి చెందినటువంటి ఓటర్లను అనేది ఉంచి తమకు అనుకూలం లేని ఓట్లను తొలగించడానికి వీలు పడుతుందన్న మాట పిటిషనర్ అనేది ఆ కేసులో పేర్కొనడం జరిగింది. పార్టీలో అంతర్గత కలహాలను తోటికోడళ్ల పంచాయతీ అనడం రేవంత్ కు సరికాదన్నారు మహేశ్వర్ రెడ్డి. తోటికోడళ్ల పంచాయతీ అంటే విచ్ఛిన్నమే అన్నారు. పీసీసీ ఒంటెద్దు పోకడలే అన్ని సమస్యలకు కారణమన్నారు. రేవంత్ రెడ్డి సమన్వయంతో పనిచేస్తే ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయంటూ ప్రశ్నించారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి తమ బాధలను చెప్పుకుంటామంటూ మీడియాతో చిట్చాట్ చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఆలుబాక గ్రామానికి చేరుకున్న ఆయన పోలీస్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కదలికల వివరాలు ఆరా తీశారు. ఆదిలాబాద్ నుంచి కొత్తగూడెం వరకు నిఘా పెంచామని చెప్పారు. అధికారులతో కొద్దిసేపు సమీక్షించారు డీజీపీ. తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు మహేందర్ రెడ్డి. ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు గోదావరి తీరం వెంట నిఘా ముమ్మరం చేశామన్నారు. రాష్ట్ర సరిహద్దులో గట్టి నిఘా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మావోయిస్టులు రాకుండా ప్రజల భాగస్వామ్యంతో అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు డీజీపీ. ఆదిలాబాద్ నుండి కొత్తగూడెం వరకు మొత్తం ఇంటర్స్టేట్ బార్డర్స్ అంతా కూడా ప్రతి క్షణం కూడా నిఘా ఉంచుతూ ఎక్కడా కూడా పక్క రాష్ట్రాల్లో నుంచి మావోయిస్టులు చొరబడకుండా ప్రజల సహాయ సహకారాలతో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు పెట్టుబడులు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఇక్కడ మనం ఉన్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి.
మన రాష్ట్రంలో సంపద పెరుగుతుంది. రాష్ట్రంలో మావోయిస్టులకు అడ్డుకట్ట వేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు డీజీపీ. కొత్తగూడెంలోని హేమచంద్రాపురం హెడ్ క్వార్టర్స్ లో 2 జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు డీజీపీ. మొత్తం ఈ 2 జిల్లాల్లో ఎక్కడ కూడా మావోయిస్టులు ఏ రోజు కూడా అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా నిరంతర నిఘా ఆపరేషన్స్ అట్లాగే ప్రొయాక్టివ్గా చర్యలు తీసుకుంటున్నారు. ఎంటైర్ స్టేట్ బార్డర్లో కెమెరాలు, అట్లాగే మనకి ఎక్కడెక్కడైతే షాంటీస్ జరుగుతాయో, ఎక్కడైతే మావోయిస్టుల కదలిక ఉండే అవకాశం ఉందో అన్ని రాష్ట్రాల్లో కూడా మనం ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టడం ద్వారా భవిష్యత్తులో మరింత పదిలంగా తెలంగాణ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. 2 రాష్ట్రాల సరిహద్దు పూర్తి మావో ప్రభావిత ప్రాంతంలో డీజీపీ పర్యటన సందర్భంగా 2 రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. వాహనాల తనిఖీలు చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి వెంట గ్రేహౌండ్స్ ఏడీజీ శ్రీనివాస్ రెడ్డి, నార్త్ జోన్ ఏడీజీ నాగిరెడ్డి, ప్రభాకర్ రావు ఉన్నారు. ఫామ్ హౌస్ కేసులో ఇవాళ కూడా హైకోర్టులో వాదనలు జరిగాయి. సిట్ దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు. ఫామ్ హౌస్ ఎపిసోడ్ వీడియోలు, ఆడియోలు దర్యాప్తు దశలోనే లీక్ అయ్యాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మీడియా ముందు ప్రవేశపెట్టిన ఫుటేజ్ను కోర్టుకిచ్చారు పిటిషనర్లు. హై ప్రొఫైల్ కేసులో దర్యాప్తు మధ్యలోనే ఆధారాలు ఎట్లా బయటకు వెళ్లాయన్నారు పిటిషనర్లు. ఈ అభ్యంతరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామంది హైకోర్టు. రేపు తుది వాదనలు వింటామని తెలిపింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ జెడ్పీ స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. స్కూల్ మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 20 మంది స్టూడెంట్స్ వాంతులు కావడంతో వారిని హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే వాంతులయ్యాయని చెప్తున్నారు విద్యార్థులు. నాసిరకం ఫుడ్ వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. తమకు చెప్పకుండానే హాస్పిటల్కు తీసుకెళ్లారని మండిపడుతున్నారు. ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలకు ఇబ్బంది జరగడం జరిగింది. తక్కువ కూరలు తీసుకపోయి పెట్టడం తప్పు అది. కాబట్టి అన్నిటప్పుడు కూడా మంచిగా చెక్ చేసి వాటర్ కూడా చెక్ చేసి పెట్టాలి. డైలీ మేడం వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వక తప్పు. ఎందుకంటే డైలీ మధ్యాహ్నం ఏమైనా జ్వరం వచ్చిన పిల్లలు మేడం ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్తుంటారు. అసలు ఇలా ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. వాంటింగ్స్ అన్నం తిన్నాక 3:30 బాగా కారం సప్ప కారం వల్లనే ఫుడ్ ఇన్ఫెక్షన్ 11-12 మందికి వాంటింగ్స్ అవుతుంది. తలని వస్తుంది, ఇట్లా మొత్తం తల తిప్పినట్టు అవుతుంది, సాధన అవుతుంది. ఏం తిన్నారు మీరు? తిన్న నుంచి ఎట్లా అవుతుందా? 15-16 మెంబర్స్ వరకు వచ్చారు. ఇప్పుడు ఇంకా వస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఛార్జ్షీట్ను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన 2 ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 7గురికి కోర్టు సమన్స్ జారీ చేసింది. కేసు తదుపరి విచారణను వచ్చే సంవత్సరం జనవరి 23కు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలొచ్చాయి. దీంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. లిక్కర్ స్కామ్పై దర్యాప్తు చేపట్టిన సీబీఐ పలువురిని అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా 10,000 పేజీలతో కూడిన ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించారు. ఇవాళ కూడా లోక్సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఇంధన ధరలపై మంత్రి హర్దీప్ ప్రకటనను నిరసిస్తూ విపక్షాలు బాయ్కాట్ చేశాయి. ముడి చమురు ధరలు పెరుగుతున్నా దేశంలో ఇంధన ధరలు తక్కువగానే ఉన్నాయని కేంద్ర మంత్రి సభలో ప్రకటించారు. మైనార్టీలకు స్కాలర్షిప్ను కేంద్రం ఏకపక్షంగా నిలిపివేసిందని బీజేపీ ఎంపీ ప్రీతం ముండే మండిపడ్డారు. వెంటనే మౌలానా అబ్దుల్ కలాం ఫెలోషిప్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల ఆందోళనతో ఇవాళ కూడా పార్లమెంటు ఉభయ సభలు పలుసార్లు వాయిదా పడ్డాయి. భారత్ చైనా ఘర్షణపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షాలు లోక్సభ నుంచి వాకౌట్ చేశాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటనతో తాము సంతృప్తి చెందలేదని ప్రతిపక్షాలు తెలిపాయి. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయని, ఇతర దేశాలతో పోల్చితే దేశంలో ఇంధనం ధరలు తక్కువగా ఉన్నాయని హర్దీప్ సింగ్ పూరి సభకు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించలేదన్నారు. మంత్రి ప్రకటనపై ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. సభ నుంచి వాకౌట్ చేశాయి. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ,
आंध्र प्रदेश, केरला एंड झारखंड डिड नॉट, इन्होंने अपना वैट कम नहीं किया है। अरे मैं आपको रिक्वेस्ट करूंगा, మైనార్టీలకు స్కాలర్షిప్లను రద్దు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ ఎంపీ ప్రీతం ముండే లోక్సభలో డిమాండ్ చేశారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మైనార్టీ విద్యార్థులకు మౌలానా ఆజాద్ ఫెలోషిప్ రద్దు చేశారని చెప్పారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నిర్ణయం తీసుకున్నారని, స్కాలర్షిప్ కోసం వేలాది మంది మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఫెలోషిప్ అనేది పేద విద్యార్థులను ప్రోత్సహించడం కోసం పెట్టిందన్నారు. भारत सरकार द्वारा अल्पसंख्यक छात्रों को दी जाने वाली छात्रवृत्ति रद्द करने का निर्णय सरकार ने लिया है और ये निर्णय किसी भी पूर्व सूचना के अभाव में लिया गया था. इस साल भी बहुत बड़ी मात्रा में, हजारों की संख्या में छात्रों से निवेदन प्राप्त किए गए और अचानक से इस छात्रवृत्ति को रद्द करने का निर्णय किया गया है. मैं आपके माध्यम से ये मांग करती हूँ सर कि इसका पुनर्विचार सरकार जरूर करे. దేశంలో పౌర విమానయానాన్ని ప్రజాస్వామ్యబద్ధం చేసేందుకు టైర్ 3 నగరాల్లోని చివరి కనెక్టివిటీపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. టైర్ 1-2 నగరాల మధ్య దేశానికి అద్భుతమైన కనెక్టివిటీ ఉందన్నారు. తమ ప్రభుత్వం చివరి మైల్ కనెక్టివిటీపై దృష్టి పెట్టిందన్నారు సింధియా. That last mile connectivity in our country from tier 3 to tier 3 cities is being focused at within Udan. Within Udan, we are generally looking under a new part of the scheme that we have introduced in the last year, a sub-scheme called the Small Aircraft Scheme, where we look at only sub-20-seater aircraft. తెలంగాణలో జాతీయ రహదారులపై లోక్సభలో ప్రస్తావించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ విజయవాడ హైవేను 8 లైన్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న హైవేపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 8 లైన్ల రహదారికి ఇప్పటికే కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు. త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలని సంబంధిత శాఖ మంత్రిని కోరుతున్నట్లు చెప్పారు. NL65 which connects two most important cities of Hyderabad, Telangana state and Vijayawada of Andhra Pradesh state, the government has already taken up the work of 6 to 8 lane of the kilometers, 40 kilometers from of highways on the Hyderabad side. However, no work is taken up in the balanced stretch of 200 kilometers, the highway that is operated and maintained by the two concessionaires under NHAI. తెనాలి గుంటూరు రైల్వే లైన్పై లోక్సభలో లేవనెత్తారు గల్లా జయదేవ్. 3 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ అసంపూర్తిగా ఉందన్నారు. 25.4 కిలోమీటర్ల రైల్వే లైన్ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత మంత్రిని కోరారు. Between Guntur to Tenali to reach Vadlamudi, people are only having access by road now, sir. If a halt is provided near Suddapalli LC, where railways have got its own lands, it will be of utmost use to commuters and to future traffic. Hence, through you, sir, I request the Railways Minister to complete this project within the fixed time frame. ఆదివాసీ సమస్యలపై సభలో ప్రస్తావించారు అమరావతి ఎంపీ నవనీత్ కౌర్. రాజ్యాంగ షెడ్యూల్ ట్రైబల్ సవరణ బిల్లుకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ ఆదివాసీ విద్యార్థులకు క్యాస్ట్ సర్టిఫికేట్ జారీలో సమస్యలున్నాయన్నారు. ఇప్పటికీ ఆదివాసీలకు సరైన వైద్యం అందడం లేదని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. महोदय आपका बहुत बहुत धन्यवाद. संवैधानिक शेड्यूल ट्राइब्स 3rd अमेंडमेंट बिल 2022 सभी ने अपने अपने क्षेत्र के या अपने राज्यों के जितने भी ट्राइबल में रहने वाले आदिवासी भाई बहन हैं उनकी समस्याओं के बारे में यहाँ बताया. सर हम भी जहाँ से आते हैं, मेरे क्षेत्र में एक विधानसभा पूरी शेड्यूल ट्राइब आदिवासी भाई बहन रहते हैं जिनकी पिछले कई वर्षों से बहुत सारी समस्याएं हैं सर. యాంటీ మారిటైమ్ పైరసీ బిల్లు, రాజ్యాంగ షెడ్యూల్ తెగల 2వ సవరణ బిల్లు, రాజ్యాంగ షెడ్యూల్ తెగల 3వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఢిల్లీ సమీపంలో స్వాధీనం చేసుకున్న శరీర భాగాలు శ్రద్ధా వాకర్వేనని నిర్ధారణ అయింది. ఆమె తండ్రి నుంచి సేకరించిన DNA నమూనాతో మ్యాచ్ అయినట్లు పోలీసులు నిర్ధారించారు. వివిధ ప్రాంతాల్లో లభించిన ఎముకల DNA నివేదిక పోలీసులకు అందింది. అవి శ్రద్ధా వాకర్ తండ్రి DNAతో సరిపోలాయని ఫోరెన్సిక్ నివేదికలో తెలిసింది. శ్రద్ధా వాకర్ హత్య కేసులో వాస్తవాలను ధృవీకరించేందుకు ఢిల్లీ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడు ఆఫ్తాబ్కు పాలిగ్రాఫ్తో పాటు నార్కో పరీక్షలు చేశారు. శ్రద్ధా వాకర్ శరీర భాగాలను 35 భాగాలుగా నరికేయగా ఇప్పటివరకు 13 భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. मर्डर केस में जो CFSL लोधी रोड से रिपोर्ट हमें मिलनी थी वो मिल चुकी है. वो रिपोर्ट है वो पुलिस के लिए हेल्पफुल है. अभी इन्वेस्टिगेशन जारी है. इसके साथ साथ जो रोहिणी लैब से हमें पॉलीग्राफ टेस्ट की रिपोर्ट मिली थी वो भी मिल चुकी है. वो भी इन्वेस्टिगेशन में हेल्पफुल है. That's all for now. తర్వాత 3 వార్తలు ప్రసారం. Stay tuned.